భద్రాచలంలో గోదావరి ఉధృతి పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కరకట్టపైకి భక్తులను అధికారులు అనుమతించడం లేదు. పుణ్య స్నానాలకు కూడా అనుమతి లేదు. మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న నేపథ్యంలో కరకట్టపైన సిబ్బంది మైక్ ద్వారా అనౌన్స్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం 2 ఎస్డీఆర్ఎఫ్ టీంలు 2 ఎన్డీఆర్ఎఫ్ టీంలు అందుబాటులో ఉన్నాయి. గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచారు అధికారులు. భద్రాచలంలో కాసేపట్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న నేపథ్యంలో పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. దీంతో భద్రాచలంలోని పుణ్యస్థానాలు ఆచరించే ప్రాంతం అంతా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ పై వరకు సంబంధించి కూడా నీళ్లు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 52 అడుగులకు సంబంధించి దాటిన నేపథ్యంలో ఫ్లోటింగ్ సంబంధించి కూడా అంతకంతకు సంబంధించి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ నుంచి వచ్చే ఫ్లోటింగ్ కూడా భారీగా ఉన్న నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదారమ్మ పర్వాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం గోదావరి ఉధృతి సంబంధించి పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ లోకల్గా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కానీ ఇటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కానీ అందుబాటులోకి సంబంధించి తీసుకొచ్చారు. ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఇక్కడ ఎమర్జెన్సీ సమయంలో వాళ్ళు సేవలు అందించే అందుకు కూడా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఇక్కడ దిగిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో ఇక్కడ ఎస్డీఆర్ అలర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతమంది వచ్చారు, ఎట్లా ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ప్రజెంట్ మన గోదావరి అయితే మనం చూసుకుంటే 52 అడుగులకు చేరింది. ఇంకా సాయంత్రం వరకు పెరిగే అవకాశం ఉంది. మేము ముందస్తు జాగ్రత్తగా బోట్లు కానీ రోప్స్ కానీ లైఫ్ జాకెట్స్ కానీ మొత్తం రెస్క్యూ ఆపరేషన్స్ కోసం ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళని ఒక స్టాండ్ బై కోసం 10-15 మంది వరకు వచ్చారు. సాయంత్రం వరకు ఉంటాం మేము. ఇంకా పెరిగితే ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ తరపున అయితే ఇప్పుడు 2 బోట్స్ ఉన్నాయి. ఇంకా ఎన్డీఆర్ఎఫ్ కానీ డీడీఆర్ఎఫ్ కానీ వేరే రెస్క్యూ ఆపరేషన్ కూడా జరగదు, స్టాండ్ బైలో ఉన్నారు. మాకు 2 బోట్లు ఉన్నాయి సార్. ప్రజెంట్ ఇక అందరం కూడా అలర్ట్గానే ఉన్నాము. ఇప్పుడు ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ కానీ ఏదైనా జరిగినప్పటికీ కూడా కొద్దిగా మనం అలర్ట్ ఉండమని మా డిఎఫ్ఓ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో మేము అందులో భాగంగా డ్యూటీ స్టాండ్ బై. ఇప్పుడు 2 బృందాలు వచ్చినాం సార్. ఇంకా 2 బృందాలు స్టాండ్ బైలో ఉన్నాయి. 15 మంది దాకా వచ్చాం. ముప్పు సంబంధించిన విలేజెస్ సంబంధించి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా కానీ చాలా ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2వ ప్రమాద హెచ్చరిక అయిన తర్వాత నుంచి అంటే 3వ ప్రమాద హెచ్చరిక చేరువలో ఉన్నప్పుడు ఇంకా అప్రమత్తం సంబంధించి చేస్తారు. స్థానికులు భద్రాచలం కూడా టౌన్ సంబంధించి స్థానికులైనా కానీ పర్యావరణ ప్రాంతంలో ఉన్న వారిని కూడా అప్రమత్తం సంబంధించి చేసే ప్రయత్నాలు మాత్రం ప్రస్తుతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని మాత్రం భద్రాచలంలో గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని చెప్పాలి.